మేము ఇక్కడ అన్యాయం చేస్తుండేది ఎవరైతే సక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారో వాళ్ళ కోసం కాదు. బ్లాక్ షిప్ వసి బ్లాక్ షిప్ ఆ నల్లగొర్ర యాడ్ ఉంది అని, ఆ గొర్రెలు బయటికి రావాలి అని, దొంగగా సీట్లు సంపాదించుకున్నాడు బయటికి రావాలి అని మీరంతా ఎందుకు బాధపడతారు? నేను దొంగల గురించి మాట్లాడతాను, మీరెంత భుజాలు ఎందుకు చంపుకుంటున్నారు? మీరు సక్రమంగా రాసింటే ఉద్యోగాలు ఏం పోవు కదా. ఇప్పుడు మా దాంట్లో మొన్నటి వరకు ఉండే ఆర్డీఓ, మా దాంట్లో డిఎస్పీ ఉండే, పోస్టింగ్లు ఉండే. వాళ్ళ దాంట్లో ఎగ్జామ్స్ ఏదో తప్పుదే ఉందని చెప్పి హైకోర్టు వాళ్ళ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. మేమేమన్నా అన్నామా? ఎంక్వైరీ చేసుకోమని వాళ్ళ మీద చేసినాం కదా. ఇంక డిఎస్పీలు ఆర్డీఓలు వాళ్ళందరూ పోయినా వాళ్ళందరూ దొంగ ఉంటే మళ్ళీ మీరు పోస్టింగ్లు ఎందుకు ఇచ్చినారు? అప్పుడు మా ప్రభుత్వంలో జరిగినది ఏదైనా కానీ పారదర్శకత ఉండాలి. అది 3,36,000 మంది ఉద్యోగాలకు సంబంధించిన పారదర్శకతకు సంబంధించిన అంశం. మేమే ఊరికనే గుడ్డిగా వాళ్ళున్నారు వీళ్ళున్నారనే వేయటంగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మాకు అనుమానం వచ్చింది. ఏంటి ఆ నిర్ణయాలు? మీరు గతంలో ఇది పట్టుకోప వేరే వాళ్ళకి అంతా ఎందుకు మాకు అనుమానాలు వచ్చినాయి? గతంలో మీరు చేసినటువంటి నిర్వాహకాలలో 2% ఉండే స్పోర్ట్స్ కోటాని 3% చేసినారు. ఎవరు చేసినారు? జీవో నెంబర్ 4 అని 47 అని ఓ 30 దాకా కొత్తవి దాంట్లోకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. కొత్తవి స్పోర్ట్స్ దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మామూలు ఆడేదానికి దానికంతా ఎవరు సర్టిఫికేట్ ఇచ్చేవారు? విద్యాశాఖ మంత్రి తోడల్లుడు భరత్ ఇస్తున్నాడు. అదేవిధంగా కూనా రవికుమార్ అనే ఎమ్మెల్యే కూడా ఒక 38 ఇచ్చినాడు, ఈయన ఒక 39 ఇచ్చినాడు. ఇది కదా మాకు అనుమానం వస్తా ఉండేది. ఎవరైనా కానీ క్రికెట్ ఆడిన వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఇస్తారే తప్ప ఆడిన వాళ్ళకి అందరికి కూడా ఇచ్చుకుంటూ పోతా అంటారా? ఎవరైతే గెలిచారో వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ ఏం జరిగింది? మొన్న నెంబర్ 1 వచ్చిన వాళ్ళకి ఈలే, బంగారు వచ్చిన వాళ్ళకి ఈలే, దాంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇచ్చినారు. ఇది మేము పెట్టే అభ్యంతరం. స్పోర్ట్స్ కోటాలో 400 మందికి ఈ విధంగా ఇచ్చినారు. మీరు వాటి మీద ఎంక్వైరీ చేయండి అని. ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? ఇప్పటి వరకు మీ లోకేసే తినలేదే అనుకున్నాం. చంద్రబాబు నాయుడుకి సంబంధమే ఈ ప్రభుత్వం లేదు. ఎంక్వైరీ చేయండి. ఇంతమంది అడుగుతున్నారు కదా, ప్రతిపక్షానికి కూడా మీకు గుణపాఠం లాగా ఉండాలి. ఎంక్వైరీ చేసేసి ఆ రిపోర్ట్ ముందర పెట్టండి. రోజుకు ఒకరు వచ్చి మాట్లాడిచ్చేది ఎందుకు? రోజుకు మా మీద మాట్లాడిన వాళ్ళందరూ ద్రోహులు అనే పద్ధతిలో ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఇది అత్యంత ప్రమాదకరం. అదేవిధంగా రాతపూర్వకంగా రాసిన వాళ్ళలో నెంబర్ 1 వచ్చిన వాడికి ర్యాంకుకి వచ్చిన వాడికి ఈలే, అతను కోర్టుకు పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. పోనీ కంప్యూటర్లో డేటా ఉంది అంటే ఆ డేటా కనపడటంగా మేము కూడా అడిగినాం. డిఎస్సిది ఎవరు రాసినారు మా నియోజకవర్గంలో ఎంఈనోడితే మా దగ్గర ఏంది లేస్తారన్నారు. మనగా మన ఊళ్ళో నేతన్న లిస్ట్ ఉంటుంది చూసినా, అది కూడా ఏడా కనపడుతుంది. ఎవరికి ఇచ్చినారు తెలుసు, ఏడపోయినాయో తెలుసు. మెసేజ్లు పంపిస్తా ఉన్నారు, లవ్ మెసేజ్లు SMS పంపిస్తాను, వాళ్ళు వచ్చి ఉద్యోగం తీసుకోవాలి. ఇక్కడ కదా మనందరికీ కూడా అనుమానాలు వస్తా ఉండేది. ఇదంతా కాదు, ఈ 447 ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త జీవో ఇచ్చినారు, 56 జీవో అని. ఆ జీవో ప్రకారం ఏంది? ఆ 2 జీవోలు కూడా రద్దు చేస్తా ఇచ్చినాడు. ఉద్యోగాలన్నీ అయిపోయినాక ఇచ్చినేది మీరే, దాంట్లో తీసుకునేది మీరే, మళ్ళీ దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము అడుగుతున్నాం ప్రశ్న. ఈ డిఎస్సి ఉద్యోగాల్లో ఈరోజు స్పోర్ట్స్ కోటాలో తెచ్చుకున్న వాళ్ళు మిగతా సబ్జెక్టులు కూడా చెప్పచ్చు అంట. మిగతా సబ్జెక్టులు కూడా వాళ్ళు చెప్పచ్చు. అంటే ఇంగ్లీషు, సోషల్, సైన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. మరి అట్లా చేయాలంటే వాళ్ళకు డిఎస్సినో టెట్టో ఏదో ఒక ఎగ్జామ్ రాసి ఉండాలి కదా. టీచింగ్ టెస్టింగ్ ఎగ్జామ్ ఉంటుంది కదా, టెట్, అది కూడా రాయలే. అది కూడా రాయకుండా స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు దొంగ పెట్టడం, పార్టిసిపేషన్ సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఎందుకు అనుమానాలు వస్తున్నాయంటే సుప్రీంకోర్టు కూడా 2025లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? ఖచ్చితంగా 5 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే ఉద్యోగస్తులకు తప్ప ప్రతి ఒక్కరూ కూడా టెట్ ఎగ్జామ్ రాసి తీరాలా అని చెప్పినారు. 5 ఏళ్లలో రిటైర్డ్ అయ్యే తప్ప వాళ్ళందరూ టెట్ రాయాలా అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో 20 ఏళ్ళు టీచర్లుగా పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు టెట్ ఉద్యోగం రాయిస్తేనే వాళ్ళ ఉద్యోగం నిలబడతాది.
ఏది 20 ఏళ్ళు ఆల్రెడీ ఉద్యోగం అంటే జీతాలు తీసుకుంటున్న వాళ్ళు కూడా టెట్ రాసిన వాళ్ళ ఉద్యోగం నిలబడతాది. అలాంటి నువ్వు టెట్టే లేకుండా 400 పోస్టులు ఎట్లా ఇస్తావు? ఎలా ఇచ్చేకైతుంది? వాళ్ళు ఇప్పుడు పరీక్ష రాసి పాస్ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. ఈ రాష్ట్రంలో 1,85,000 మంది టీచర్ ఉద్యోగస్తుల్లో ఉంటే 90,000 మంది కొత్తగా మళ్ళీ టెట్ ఎగ్జామ్ రాస్తేనే కానీ వాళ్ళు టీచర్లుగా వాళ్ళు 2028 లోపల అయిపోగొట్టాలి ఆ ఎగ్జామ్ అంతా. అలా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంటే నువ్వు టెట్టే లేకుండా కూడా ఈ ఉద్యోగస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ దీనిలోకే కదా 15 లక్షలు 20 లక్షలు దొరుకుతున్నాయని చెప్పేసి రికార్డు వచ్చినది. వాటి గురించి ఎందుకు మాట్లాడటంలా? కేవలం కొండారెడ్డి గురి చేస్తే లేకుంటే ఇంకోరు చేస్తే కానీ న్యాయం జరగదు కదా. ఒక ఇబ్బంది జరిగింది, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత అందరికి ఉందా లేదా? ఇలాగే మొన్న కూడా నీట్ ఎగ్జామ్లో కేంద్ర మంత్రులు కేంద్రం కూడా ఇలాగే ఉండే. ఏం జరిగా? బొద్దింకలు వచ్చి అన్ని తినుకుంటారు. బొద్దింకలు ఏంటంటే ఒక మంత్రిని రాజీనామా చేయించిన బొద్దింకలు అంటే తప్పదు. అది ఈగ సినిమాలో అంటే ఏమైందంటే ఈగ అంటాడు చూసిన అట్లా వీడు బొద్దింకని కలవరిస్తున్నారు ఈరోజు కేంద్రం. వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. 12 గంటలకు రీల్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. కాబట్టి ఏది కానీ మనం ఏం చెప్తే చెల్లుబాటు అవుతా ఉంటుంది, ఏది చేసినా జరిగిపోతా ఉంటుంది అనే ఒక ఆలోచన మానండి. ఈరోజు నిరుద్యోగులు ఇంతమంది మీరు రోడ్లు ఎక్కి అడుగుతున్నారు. ఏమని చెప్పినారయ్యా? ఫీజు రీఎంబర్స్మెంట్కి కొత్త విధానం తీసుకొని వస్తామని చెప్పినారు. 9,500 కోట్ల రూపాయలు బకాయి పడినారు. ఎందుకు అది ఇవ్వలేకపోతున్నారు? 9,500 కోట్ల రూపాయలు బకాయిలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేమేమైతే ఇమ్మీడియట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తామంటున్నారు. కాలేజ్ వాళ్ళు కరెంటు బిల్లులు కట్టలేక చచ్చిపోతున్నారు. మా ఊర్లో 2 డిగ్రీ కాలేజ్ అమ్మకాలకు వచ్చినాయి. మీరు కాలేజ్ ఫీజులు కట్టలేకే కదా. అంతమంది వరకు తల్లిదండ్రుల అకౌంట్లు వేస్తా అంటే మాకు వద్దు అని కాలేజ్ అకౌంట్లోకి వేస్తాము, ఒక నూతన విధానం తీసుకొని వస్తామన్నారు. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు వచ్చి ఇచ్చినారు చెప్పండి, ఎన్ని మెడికల్ కాలేజీలకు ఇచ్చినారు చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు మీ ఫీజు ఎంత ఉంటే అంతా నేనే కడతానన్నాడు. 20,000 హాస్టల్ ఫీజు కడతానన్నాడు. మనకంతా క్వార్టర్ బాటిల్ కాబట్టి క్వార్టర్ ఏడన్నా అదేమన్నా తేనె, మంచి తేనె బెల్లం కలిపిన తేనె ఉండేది. ఆ మందుకు మంచి మందు కావాలా అని చెప్పేసి చేసి ఇప్పుడు విద్యార్థులకు చదువు లేకపోయారు, ఆరోగ్యంలో ఆరోగ్యశ్రీని లేకపోయారు, మెడికల్ కాలేజు ప్రైవేట్ పరం అయిపోయారు. ఇంక ఏం పెట్టినారు? భూములు అమ్మేశ్రీ, కాలేజీలు అమ్మేశ్రీ, పోర్ట్లు అమ్మేశ్రీ, అన్నింటినీ అమ్మకాలు తప్ప వేరేది ఏమైనా చేస్తున్నారా? ఏదైనా పథకాలు రావాలంటే నీకింత నాకింత నమ్మకాలు పెట్టుకుంటే నీకు నాకు సగం సగం అని నేను మనం ఆలోచించుకోవాల్సింది. మీరు చంద్రబాబు నాయుడు గారు, కూటమి, లోకేష్ చిన్న వయసులోనే ఈరోజు ఫ్రాప్స్ దాంట్లో మీరు ఏదో అని చెప్పేసి సుమారు యాడ్ వచ్చింది, ఎమర్జింగ్ పొలిటీషియన్ అని చెప్పేసి మనకి ఎంతో కోటినో ఎంతో లెక్క ఇచ్చినారని చెప్పి జీవో కూడా వచ్చింది. దాంతోపాటు కోట్లు పెట్టి నువ్వు అందగాడు అని చెప్పుకునే బదులు ఇంతమంది నిరక్షరాస్యులకి, ఇంతమంది నిరుద్యోగులకి ఏం చేస్తున్నావు? ఒక మంచి స్కూళ్ళు కట్టిస్తున్నారా? ఉన్న స్కూల్ బాగు చేసే కార్యక్రమం చేశారా? చేయటం లేదు కదా.